ప్రపంచాన్ని శాసిస్తున్నది, 10 మందికి ఉపాధి కల్పిస్తున్నది ఎవరంటే బిజినెస్ మ్యాన్. ఈ బిజినెస్ మ్యాన్ కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. వాటిని ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. అంతేకాకుండా మీకు తెలియాలి, అప్పులు మరియు పన్నులు వీటిని మీరు సక్రమంగా వాడడం వల్ల మీ యొక్క బిజినెస్ను ఇంకా ముందుకు తీసుకొని పోవచ్చు అన్న విషయాలు ఈ వీడియోలో నేను చర్చించబోతున్నాను. స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను చెప్పినట్లుగా కాస్ట్ ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి ఇది తెలియాలి. సి ఫర్ క్యాపిటల్, ఓ ఫర్ ఆఫీస్ అడ్రస్, ఎస్ ఫర్ స్టాఫింగ్, టీ ఫర్ ట్యాక్స్ ఫైలింగ్ ఆర్ టార్గెట్స్. వీటిని ఎవరైతే సక్రమంగా నెరవేర్తిస్తారో, మేనేజ్మెంట్ చేస్తారో వారి బిజినెస్ కూడా ఉన్నతంగా మంచి గ్రో అవుతుంది. అందుకే ఎంబీఏలో తర్వాత బీకాంలో ఒక సబ్జెక్టే ఉంది దీని మీద, కాస్ట్ అకౌంటింగ్ అని. అంటే మనం అనుకుంటాము రూపాయి చిన్నదే అని, కానీ 1 కోటి మంది రూపాయి ఇస్తే 1 కోటి రూపాయలు, 50 పైసలు 2 కోట్ల మంది ఇస్తే 1 కోటి రూపాయలు కదా. సో ఈ విషయాన్ని మీరు బాగా వంట పట్టించుకొని మీ యొక్క బిజినెస్ని మీరు ముందుకు తెచ్చుకునేలాగా ఈ యొక్క వీడియో ఉంటుంది. దీనిని స్కిప్ చేయకుండా, మరొకసారి చెప్తున్నాను, స్కిప్ చేయకుండా వినండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయగానే లోన్ ఎవరు మీకు ఇవ్వరు. ఎందుకంటే బిజినెస్ లోన్ రావాలి అన్నా, పర్సనల్ లోన్ రావాలి అన్నా మినిమం మీరు 3 సంవత్సరాలు బిజినెస్లో ఉంటేనే మీకు లోన్ వస్తుంది. మరి ఇక్కడ క్యాపిటల్ మీకు ఉండదు. మీ సొంత పైసలతోనే మీరు క్యాపిటల్తో స్టార్ట్ చేయాలి. ఫ్యూచర్లో బిజినెస్ రావాలంటే ఆఫీస్ అడ్రస్ అని చెప్పాను కదా, మీకు ఆఫీస్ అడ్రస్ కావాలి ఫస్ట్. ఆ ఆఫీస్ అడ్రస్ మీరు గ్రామ పంచాయతీలో ఉంటే చిట్టాపద్దు రసీదు అని, అదే మీరు మున్సిపాలిటీలో ఉంటే మీకు ట్రేడ్ లైసెన్స్ అని, స్టేట్ లెవెల్లో మీ వద్ద లేబరు మరియు బిజినెస్ ఉంటే లేబర్ లైసెన్సు, గూడ్స్ సప్లై ఎక్కువగా చేస్తే, సేల్స్ పర్చేస్ ఎక్కువగా జరిగితే జిఎస్టి, ఇలాంటి వాటిలో నుండి, మరియు మీరు ఫ్యూచర్లో లోన్ తీసుకుంటారు కదా, దాని గురించి ఉద్యమ్ ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ యొక్క చెప్పిన 4 ఏవైనా 2 సర్టిఫికెట్లు ఉంటే ఆ సర్టిఫికెట్లతో మీరు బ్యాంకుకి దగ్గరున్న బ్యాంకుకి వెళ్ళి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు మీరు బిల్ బుక్ ఒకటి, మీ యొక్క రౌండ్ సీల్, అడ్రస్ స్టాంప్ కూడా చేసుకోండి. ఇవి చేసుకొని కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే, ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 3 కోట్ల వరకు మీరు టర్న్ ఓవర్ చేసినా మిమ్మల్ని ఎవరు అడగరు. అది లీగల్ అయిపోతుంది. మరియు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో నుండి పైసలు తీసే కొద్దీ మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బిజినెస్ ప్రూఫ్స్ ఏమైనా కానీ ఐటీ రిటర్న్ ప్రూఫ్స్ ఇవ్వలేకపోతే 20% మీరు విత్డ్రా చేసిన దాని మీద మీకు టీడీఎస్ కలెక్ట్ చేస్తారు బ్యాంకు వారు. అది మీ పాన్ కార్డు మీదనే ఉంటుంది. ఇయర్ ఎండింగ్లో మీరు ఫైలింగ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందని చెప్పి ప్రతి నెల 1,00,000 రూపాయలు తీసుకొని కట్టేస్తున్నారు. ఇలా ఒక 1 ఇయర్ చేశారంటే మీరు ఏమనుకుంటారు, 1,00,000 రూపాయల ట్రాన్సాక్షన్ అనుకుంటారు. కానీ కాదు, ఐటీ డిపార్ట్మెంట్ వారి దృష్టిలో అది 12 లక్షల టర్న్ ఓవర్గా ఉంటుంది కదా. ఇలాంటి వాటికి మీకు నోటీసులు వస్తాయి. మరియు మీరు బుక్స్ను మెయింటైన్ చేయాలి. క్యాష్ బుక్, డెబిట్ బుక్, తర్వాత ఓచర్స్ చేయడం వలన మీకు ఏమి ఖర్చులు అవుతున్నది, ఎంత ఖర్చు అవుతుంది తెలుస్తుంది. తర్వాత మీరు రోజు చేసే ట్రాన్సాక్షన్లు, బ్యాంకులో పడే డిపాజిట్స్కి
తర్వాత మీరు క్యాష్తో తీసుకునే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి ఒక లెక్క రాసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రోజుకి 1000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనుకోండి. నెలకి 30,000, సంవత్సరానికి 3,60,000 కదా. అదే మీరు చేతి ద్వారా చేయబదులు చేస్తూ ఉన్నట్లయితే రోజుకి 10,000 అనుకున్నా నెలకి 3 లక్షలు, సంవత్సరానికి 36 లక్షలు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు టర్నోవర్ వేరే, నెట్ ప్రాఫిట్ వేరే. ఎలా అంటే, టర్నోవర్ అనేది మీరు చేసిన సేల్స్ పర్చేస్ మొత్తము, వీటిలో నుండి మీరు ఖర్చులు తీసేయగా వచ్చేదే నెట్ ప్రాఫిట్. ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 2 రకాలుగా మీకు క్యాల్కులేట్ చేసుకోమని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్యాంకింగ్ నుండి చేసే ట్రాన్సాక్షన్స్కి 6% మీద క్యాల్కులేట్ చేసుకోవాలి. అదే క్యాష్ ట్రాన్సాక్షన్స్కి 8% మీద క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు మీ వద్ద జిఎస్టీ లేకపోతే 20 లక్షల లోపు ట్రాన్సాక్షన్ మాత్రమే చూపించండి. జిఎస్టీ ఉన్నట్లయితే మీరు 20 లక్షల ట్రాన్సాక్షన్ దాటి చూపించినా కూడా పర్వాలేదు, ప్రాబ్లం లేదు. మీరు గుడ్స్ అమ్మేవారైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు సరుకును ఇక్కడ నుండి వేరే దగ్గరికి పంపిస్తుంటారు. మధ్యలో ఎవరైనా పట్టుకొని ఆ యొక్క సరుకుని సీజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జిఎస్టీ మీరు ఉంచుకోవాలి. మీకు ఇన్పుట్ క్రెడిట్స్ తర్వాత వస్తున్నట్లయితే కూడా మీరు జిఎస్టీని మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ లేకపోయినా కాంపోజిట్ జిఎస్టీని మీరు తీసుకోవాలి. 3 నెలలకు ఒకసారి ఫైలింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇక రాబో కాలం అంతా మనకు లోన్లు రావాలంటే జిఎస్టీ బేస్ మీదే రాబోతున్నాయి. మీరు జిఎస్టీని కరెక్ట్గా చూపించండి, మీకు లోన్స్ అనేది పెద్ద పెద్ద లోన్స్ వస్తాయి, బిజినెస్ లోన్స్. వాటికి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందంటే చాలా తక్కువ ఉంటాయి. చాలామంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే నాన్ బ్యాంకింగ్ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకుంటారు. ఆ నాన్ బ్యాంకింగ్ వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుందో తెలుసా మీకు? 18 నుండి 36% మధ్యలో ఉంటుంది. అంటే నువ్వు కానీ 36% అని అంటే 2 సంవత్సరాలు నువ్వు తీసుకున్న అప్పు డబుల్ అయిపోతుంది. దానివల్ల నువ్వు ఎంత కష్టపడినా బ్యాంక్ వారికి తీర్చడమే తప్ప నీకేం లాభం లేదు కదా. నీకు కరెక్ట్గా లోన్ రావాలంటే నీ కరెంట్ అకౌంట్ని కరెక్ట్గా మెయింటైన్ చేయి. ఒక 6 మంత్స్లో బ్యాంకు వాళ్ళు పిలిచి నీకు ఓడి ఇస్తారు. ఓడి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నా బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నాయి, నాకు 2 లక్షల రూపాయలు చెక్ వచ్చింది. ఈ పరిస్థితులు ఏమవుతుంది? చెక్ బౌన్స్ అవుతుంది. అదే నాకు ఓడి 2 లక్షలు ఉన్నట్లయితే 1,00,000 రూపాయలు నా అకౌంట్లో నుండి ఇంకొక 1,00,000 నా ఓడి నుండి పోతుంది, చెక్ బౌన్స్ కాదు. తర్వాత నేను కట్టుకోవచ్చు. సో ఇలాంటి యొక్క సదుపాయాలు మీకు వస్తాయి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల, మెయింటైన్ చేయడం వల్ల. అంతేకాకుండా ఫ్యూచర్లో ఎక్కడైనా టెండర్లు వేయాలన్నా సాల్వెన్సీ సర్టిఫికేట్ కూడా మీరు పొందవచ్చు బ్యాంక్ ద్వారా. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మీరు బ్యాంకర్ని కరెక్ట్గా మేనేజ్ చేయగలిగితే మీకు హోమ్ లోన్, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, ప్రతి లోను అతి తక్కువ ధరకి, అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్తో నీకు లోన్స్ వస్తాయి. నీవు ఎదగాలంటే బ్యాంక్ వారు కూడా చాలా ఇంపార్టెంట్. నీ బిజినెస్ ఎలా నువ్వే చేస్తావు, కానీ నువ్వు చేయవలసిన పని ఇది కూడా ఉంది. నాకు అవసరం లేదు లోన్ అంటారు, కానీ అవసరం ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. ఆ అవసరానికి రెడీగా మనం ఉండాలి. కాబట్టి మిత్రులారా, మీరు నేను చెప్పిన అంశాలని అవగాహన చేసుకొని మీకు ఏదైనా డౌట్, సందేహాలు ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను 24/7 మీకు ఫ్రీగా అడ్వైజ్ ఇస్తాను. మరియు నా చిన్న సలహా ఏమిటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చెయ్యండి. ఒకవేళ మీరు టర్నోవర్ ఎక్కువగా ఉంటే జిఎస్టీ ఫైలింగ్ కూడా కంపల్సరీగా చేయాలి. వీటి వల్ల మీకే లాభం. చివరగా మీరు ట్యాక్స్ను, డెప్ట్ను మేనేజ్మెంట్ చేయాలి. ఈ మేనేజ్మెంట్ చేయగలిగితే మీ యొక్క బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా
వర్ధిల్లుతుంది. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.